హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మామిడి పెట్టడానికి వెళ్తున్నాము. ఇప్పుడే వచ్చాము, కట్ట దిగుతున్నాము, మా వాళ్ళ దగ్గరికి పోతున్నాము. నిన్న మనకైతే ఒక 2 కేజీలు సుమారు పడ్డాయి. అయితే ఈరోజు మళ్ళీ పెట్టడానికి పోతున్నాము. పెడతాం మావులు. రేపు ఉదయం మనకి ఎన్ని పడతాయో వీడియోలో చూపెడతాము. చేపలు వెళ్తున్నాం, మా ఊరి దగ్గరికి అయితే వచ్చాము. దారి తూము మాత్రం ఈరోజు బాగా తీశారు. వీళ్ళు వాటర్ బాగా వస్తున్నాయి. మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మన వాగు. మొత్తం వరద మీద బుడుతుంది. అయితే బుడద నుంచి మా వాళ్ళు చిన్న దారుకుండా పోతారు. ఆల్రెడీ బుడదను అడిగేశాడు. వచ్చేసాము, మనం వాగు దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసాము. మన మావు అయితే అక్కడ ఉంది. అంతా సరి చేసి ఇందులో పెట్టాలి మావు. వాటర్ అయితే నిన్న వచ్చేనే వస్తున్నాయి, ఏమి తగ్గలేదు. అయితే నిన్న 2 కేజీలు సుమారు పడ్డాయిగా. అయితే ఈరోజు పెడితే మనకు రేపు ఉదయం తెలుస్తుంది ఎన్ని పడేది చేపలు. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకైతే చేపలు మంచిగా నవ్వుపడుతున్నాయి నీళ్ళల్లో. అయితే ఈరోజు ఇంకా మనం మావు పెట్టాలి. మనకు నిన్న 2 కేజీలు సుమారు పడ్డాయి చేపలు. ఈరోజు ఎందుకంటే నిన్ననే వరద స్టార్ట్ అయింది కాబట్టి చేపలు పొద్దున ఎక్కున్నాయి. అయితే రేపు మనకు ఈ చొప్పున రేపు మనకు మరిన్ని పడతాయి చేపలు. చూడండి ఫ్రెండ్స్, మనం మావు తావైతే చేస్తున్నా. అడుగున ఇలా తీయాలి. అడుగున తీసి అడుగున సరి చేసి మావు తెచ్చి పెడితే మావు మనకు మంచిగా కూర్చుంటుంది. అడుగున కూర్చుంటే మనకు చేపలు కూడా పోవు. అడుగు నుంచి చేపలు మంచిగా లోపలికి మావుల లోపలికి వెళ్తాయి. మనం ఎంత గాడి ఎంత మంచిగా తీస్తే అంత మంచిగా కూర్చుంటుంది మావు అడుగున. ఎందుకంటే మనం మామూలుగా తీస్తే మామూలుగా మనం చేపలు పడవు. అడుగు బేసి ఎట్లుందో అంత తీయాలి. అడుగు తీసేది సరిపోయింది. పోయి మావు చేస్తాను. మావు అక్కడ ఉన్నాను. మావుని మనమైతే మావుని కూర్చోబెట్టడానికి చూసుకోవాలి. ఎందుకంటే మావు కొద్దిగా ఇరుగు పొక్కలు ఉంటాయి. పొక్కలు అంటే అందులో నుంచి చేపలు మొత్తం పోతాయి. మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి మావుని. లేవలు మనం ఇంటికి కష్టపడదంతా ఉడతా అయిపోద్ది. మావు అయితే మంచిగా ఉంది, పొక్కలు ఎడబడలేదు. ఎందుకంటే ప్రతిదీ కొన్ని చేపలు ఇందులో తక్కువ పడ్డాయి. అది ఏం ప్రాబ్లం అర్థం కావడం లేదు. మావు కొద్దిగా పోయిందే కానీ కొద్దిగా పొక్క పడ్డాయి. పొక్కలో గడ్డి పెడుతున్నాను. గడ్డి పెట్టాను. మావుని ఏం చేయాలంటే లేపి లేచి గాడిలో కూర్చోబెట్టాలి. ఇలా కూర్చోబెట్టాలి మావుని. ఇలా కూర్చోబెట్టి కింద చూసుకోవాలి. కింద మంచి కూర్చుంటుందా కూర్చోట్లేదా ఇది. మావైతే మంచిగా కూర్చొని కింద మనకి అంత మంచిగా కూర్చోబెడితే ఇంత మంచిగా పడతాయి చేపలు. లేకపోతే కింద ఏమాత్రం గాలి ఉన్నా చేపలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడైతే చూసుకోవాలి.
పెడుతున్నది మా మంచిగా. ఇందులో బండలు లేపి దీనికి ఇట్లా సపోర్ట్ పెట్టాలి, ఎందుకంటే నాకు మావు తోకపోకుండా సపోర్ట్ పెడితే గట్టిగుంటుంది. ఇక్కడ దీని మేకులు లేవు, ఇలా మేకులు దిగవు, ఇసుక పొర మొత్తం అడుగు మనకు అవి దిగవు కాబట్టి ఇలా బండలు పెట్టుకోవాలి. ఈ నీళ్ళని పోయేది రెండు పక్కన ఒక పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మనకు మావు సపోర్ట్ గట్టిగుంటుంది, లేకపోతే వరదకు వెళ్ళిపోయింది. మనకు మేకులు లేవు కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ మావు మనకు కారదు, ఇక అడ్డం లేవు, ఇట్లా ఎలుపు తీవాలి, తెలుపుది ఇలా గాడి బుట్టుకోవాలి. బుట్టుకుంటే ఏంటంటే చేపలు ఇందులో పోవు, ఇక లేకపోతే చేపలు వెళ్ళిపోతాయి ఇలా పెట్టకపోతే. ఏది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం చేపలు కూడా సైడ్ వెళ్ళిపోవు, ఇక ఏమైనా మా ఊరికి డైరెక్ట్ వెళ్ళిపోతాయి ఇక చేపలు. లేచిపోకుండా బరువు పైన ఇలా పెట్టాక మనం కింద చెక్ చేసుకోవాలి, ఇక కింద గాడి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇట్లా ఉసుక దోసుకోవాలి, మావు దగ్గరికి ఇలా ఉసుక దోస్తే గాడి మొత్తం ఊడిపోద్ది, మావు అలా ఫిక్స్ అయిపోద్ది. ఇక చేప పోవడానికి కూడా దానికి వీలు ఉండదు. ఇక నిన్న ఇందులో కొన్నే పడ్డాయి చేపలు, అంత మంచిగా పెట్టిన చేపలు కొన్నే పడ్డాయి, ఇంకో మావల పడ్డాయి మంచిగా. మంచి ఈరోజు మంచిగా పెడుతున్నాను. ఎవరురా ఎవరు పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు సైడ్ నుంచి చేపలు పోతాయి, లేకపోతే ఎంత మంచిగా పెడితే అంత చేపలు పడతాయి. ఎడగిత బొక్కున్నా బొక్కలు చేపలు వెళ్ళిపోతాయి. దీన్ని ఎంత మంచిగా పెడితే అంత మంచిగా పడతాయి చేపలు. దీన్ని ఆదల బాగా పెట్టిపోయాను, అందుకే చేపలు తక్కువ పడ్డాయి. అందుకే ఈరోజు మంచిగా పెడుతున్నాను దీన్ని. ఏమాత్రం ఇంత పక్కన ఆ బొక్కల నుంచి చెడిపోతాయి చేపలు, ఎంత జాగ్రత్తగా పెడితే అంత మంచిగా పడతాయి చేపలు.
పక్క అయిపోయాది, మళ్ళీ మనం అటు పక్క చూసుకోవాలి. పక్క చూసుకుంటే చేపలు మంచిగా పడతాయి. లేకపోతే పొడవు వెళ్ళిపోతాయి చేపలన్నీ. ఓకే. ఫ్రెండ్స్, మావు పెట్టే విధానం ఇలా ఎంత జాగ్రత్త పెడితే అంత జాగ్రత్త పడతాయి చేపలు. ఇది ఫ్రెండ్స్ మావు పెట్టే విధానం చూశారుగా. దీమే మనం ఒక మండి వేసుకోవాలి, ఎందుకంటే దొంగలు ఉంటారు. మనం తీసుకుపోయి దీనే పెట్టుకోవాలి. మనం గట్టినే నైట్ కూడా ఎవరన్నా రాకుండా. ఇది ఫ్రెండ్స్, ఇలా పెట్టాలి మాకు విధానం. ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.